హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు కుటుంబ ప్రార్థన ఎలా చేసుకోవాలి సులభమైన పద్ధతిలో చూద్దాం. మరి ఒక పాట పాడుకొని ముందుగా దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా పాటలతో, స్తోత్ర గీతాలతో, హల్లెలూయా పాటలతో, స్తోత్ర గీతాలతో, హోసన్నా నిన్నే పాడనా, యేసన్నా నిన్నే చేరనా, హోసన్నా నిన్నే పాడనా, యేసన్నా నిన్నే చేరనా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా యేసన్నా. హల్లెలూయా పాటలతో, స్తోత్ర గీతాలతో, హల్లెలూయా పాటలతో, స్తోత్ర గీతాలతో, నిన్ను చేరగానే నన్ను నేను మరచి, తిన వంటి మాటలతో లీనమైతిని. నిన్ను చేరగానే నన్ను నేను మరచి, తిన వంటి మాటలతో లీనమైతిని. నీ నోటి మాటలు ఏనాటికైనా మరువనేసయ్యా, నీ నోటి మాటలు ఏనాటికైనా మరువనేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా యేసన్నా. హల్లెలూయా పాటలతో, స్తోత్ర గీతాలతో, హల్లెలూయా పాటలతో, స్తోత్ర గీతాలతో, హోసన్నా నిన్నే పాడనా, యేసన్నా నిన్నే చేరనా, హోసన్నా నిన్నే పాడనా, యేసన్నా నిన్నే చేరనా. నిన్ను పాడగానే బంధకాలు తొలగే, నాకున్న సంఖ్యలు వీడిపోయనే. నిన్ను పాడగానే బంధకాలు తొలగే, నాకున్న సంఖ్యలు వీడిపోయనే. ఏ చోటనైనా నీ పాటలే నేను పాడేదేసయ్యా, ఏ చోటనైనా నీ పాటలే నేను పాడేదేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా యేసన్నా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా యేసన్నా. హల్లెలూయా పాటలతో, స్తోత్ర గీతాలతో, హల్లెలూయా పాటలతో, స్తోత్ర గీతాలతో, హోసన్నా నిన్నే పాడనా, హోసన్నా నిన్నే చేరనా, హోసన్నా నిన్నే పాడనా, యేసన్నా నిన్నే చేరనా. నిన్ను చూడగానే నా మదిలోన ఎనలేని ఆనందం పొంగి పొర్లెనే. నిన్ను చూడగానే నా మదిలోన ఎనలేని ఆనందం పొంగి పొర్లెనే. నా హృదయంలో నీ ప్రేమనాదం వినిపించు యేసయ్యా, నా హృదయంలో నీ ప్రేమనాదం వినిపించు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా యేసన్నా. హల్లెలూయా పాటలతో, స్తోత్ర గీతాలతో, హల్లెలూయా పాటలతో, స్తోత్ర గీతాలతో, హోసన్నా నిన్నే పాడనా, యేసన్నా నిన్నే చేరనా, హోసన్నా నిన్నే పాడనా, యేసన్నా నిన్నే చేరనా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా,
హల్లెలూయా హల్లెలూయా యేసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా యేసన్నా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కుటుంబ ప్రార్థన అనగానే కొంతమందికి చాలా విసుగుదల వచ్చేస్తూ ఉంటుంది. ఏం ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు చేసే ప్రార్థనే కదా అని అనుకుంటారు. కానీ మన మనసు ప్రశాంతంగా ఉండాలండి. ముందు ప్రార్థన చేసుకోవాలంటే మన మనసులో, మన హృదయం ఎటువంటి గలిబిలి, ఎటువంటి తొందరపాటు, ఎటువంటి చికాకు అనేది ఉండకూడదు. మెయిన్గా మన మైండ్ పీస్ఫుల్గా ఉందా లేదా, మన హృదయం ఎలా ఉంది, అసలు ఇవాళ ప్రార్థన చేసుకోవాలన్నా వద్దా అనేది మనం ముందుగానే మనం సెట్ చేసుకోవాలి మన మైండ్ని. ప్రార్థన అనగానే ఎక్కడ పనులు అక్కడ పెట్టి మళ్ళీ మధ్యలో ప్రార్థన చేస్తుంటేనే అమ్మాయి గిన్నె మీద మోద్ది, ఆ తలిపేసిరా, ఈ తలిపేసిరా, అజ్జయ్ ఇజ్జయ్ అని కొంతమంది పిల్లలకు పని చెబుతూ ఉంటారు. ప్రార్థన అనగానే పనులన్నీ ముగించుకోవాలండి. మనం స్త్రీలుగా పనులన్నీ ముగించుకున్న తర్వాతనే మనకున్న ఇంట్లో, మనకున్న స్థలములోనే, మనకున్న సమయం, అంటే సమయం ఉండాలి, సమయం సెట్ చేసుకోవాలి. 6 గంటల, 7 గంటల, 8 గంటల, అది మీ ఓపిక, మీ పనులను బట్టి ఉంటుంది అన్నమాట. కానీ సాయంకాలం అనగానే కుటుంబ ప్రార్థన అనగానే 7 గంటలకైతే అది ఖచ్చితంగా అందరూ చేసుకోవాల్సిన సమయం అండి. మరి నేను కూడా అలాగనే చేసుకుని మీకు కూడా అలాగనే చెప్తున్నాను. 7 గంటల వరకు అయితే మనం కూర్చోగలుగుతాం. 6:30 అప్పటికల్లా పనులను మూసుకోవాలి. 7 గంటలకల్లా మనం కూర్చోవాలి. మన కుటుంబం అనగానే ఎంతమంది ఉంటాం, తల్లి, తండ్రి, పిల్లలు, ఇంకా ఉంటే పెద్దవాళ్ళు కూడా ఉండే ఉంటారు కొంతమంది ఇళ్ళల్లో. వాళ్ళు కూడా కూర్చోలేని వాళ్ళు చైర్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. మోకాళ్ళే వేయాలి అనేది ఏం లేదండి. మన మనసు, మన హృదయం మంచిగా ఉండాలి. కానీ చైర్ మీద కూర్చొని చేసుకున్నా మరి మోకాళ్ళే చేసుకున్నా, ఎట్లా చేసుకున్నా కానీ దేవుడు వింటాడండి. ఇది వినడు అని అనుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన మంచం మీద చేతగాని వాళ్ళు ఉంటారు, బలహీనలు ఉంటారు, రోగులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, బెడ్ మీదనే కూర్చొని చేసుకుంటారు. అలా తప్పు కాదండి. అది కూడా మీరు ఆలోచించవలసిన విషయం. మనకున్న ఇంటిలో ఒక గదే ఉంటుంది కొంతమందికి, కొంతమంది 2 రూములే ఉంటాయి, కొంతమంది పెద్ద హాలు, కిచెను, బెడ్రూమ్ ఇవన్నీ ఉంటాయి. అట్లాగా మనకున్న సమయంలో, మనకు దేవుడిచ్చిన స్థలంలో ఒక స్థలం, అంటే ఒక బెడ్రూమ్లోనో లేకపోతే ఒక బీరువాకెళ్ళో లేకపోతే అట్లా మనం సెట్ చేసుకుంటాం అన్నమాట. అట్లాగే మనం కూడా ఒక సమయం, ఒక స్థలం చూసుకొని అక్కడ మోకాళ్ళు వేసి అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా వింటాడు. మనం రోజు ఏ సమయంలో కూర్చుంటాము, 7 గంటలకు కూర్చుంటామా, రేపు కూడా అదే 7 గంటలకే నువ్వు ఒక 10 నిమిషాలు ఇంకా ముందే రెడీ అయి కూర్చోవాలి. ఎందుకంటే మనకంటే ముందుగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, నా బిడ్డ ఇంకా తొందరగా 7 గంటలకు ఖచ్చితంగా వస్తుంది అని ఆయన కూడా నమ్మకం. ఎందుకంటే ఆయన చూస్తూ ఉంటాడు, మన ప్రార్థనలు వింటూ ఉంటాడు, మన ప్రార్థనల పైన, మనం చేసే స్థుతుల పైన ఆయన చెవి వేస్తూ ఉంటాడు. కనుక కనుదృష్టి మన పైన ఉంటుంది కనుక ఆయన చూస్తాడు. ఆయన కొంచెం ఇంకా ముందుగానే వచ్చి కూర్చుంటాడు. ఆయన సన్నిధిని మనం అనుభవించాలంటే ఖచ్చితంగా 7 గంటలంటే 7 గంటలకే కూర్చోవాలి. మళ్ళీ ఈ స్థలం ఈరోజు ఇక్కడ చేసామనుకోండి, ఈ స్థలంలో ఇంకొక రోజు ఇంకొక రూమ్లో చేస్తే అక్కడ ఎందుకంటే దేవుడు ఇక్కడ వచ్చి కూర్చుంటాడు. నువ్వు అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవుతావు. అందుకనే ఒకే స్థలం, ఒకే టైం. మరి మనం కుటుంబ ప్రార్థన చేసుకోవాలంటే ఏమేమి ఉండాలి, బైబిల్ ఉండాలి, పాటల పుస్తకం ఉండాలి. ఎందుకు ఉండాలి, మరి దేవుని మయంపరచాలి, పాటలతోటే ఆయన్ని మయంపరచాలి, ఆయన హెచ్చించాలి, ఆయన గణపరచాలన్నమాట, ఆయన హైలైట్ చేయాలన్నమాట. అందుకనే మనం పాటలు పాడి దేవుని మయంపరచాలి. పాటలు పాడుతుండగా కూడా మన శరీరంలో ఏదైనా బలహీనతలు ఉన్నా కానీ అవి వెళ్ళిపోతాయండి ఆటోమేటిక్గా. ఇది ఎలా పోయిందని మనకే అర్థమవుతూ ఉంటుంది. పాటలు ఎక్కువగా పాడుకోవచ్చు. నేనైతే ఒక పాట పాడాను. నేను నా వ్యక్తిగత ప్రార్థనలో 3 పాటలు పాడతాను, 5 పాటలు పాడతాను, 7 పాటల వరకు కూడా నేను అలాగనే పాడుకుంటూ ఉంటాను. మీ ఓపిక అండి, ఒక పాట పాడతారా, 2 పాడతారా, 3 పాడతారా, అది మీ ఆప్షన్, మీకే వదిలేస్తుంది. ఎందుకంటే మీకున్న సమయం ఎలా ఉంటుందో, మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో, అందుకని ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుచుకున్నాం. ఒక పాట పాడుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఇంకా నెక్స్ట్ అని అంటే, దేవుని స్తుతించాలి. అంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన సజీవుడు, ఆయన రాజులకు రాజు, ఆయన సర్వాంతర్యామి, సమస్తము చూస్తుండే ఆయన కనుష్టి అంతా లోకమందంతటా చూస్తుందని ఉన్నది కదా వాక్యము. నీ పైన, నీ బిడ్డల పైన, నీ కుటుంబం పైన, మా కుటుంబం పైన దేవుని యొక్క కనుదృష్టి మనపైన ఉన్నది కనుక ఆయన సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త, నిన్ను నన్ను మరి ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు తన బిడ్డలుగా. అందుకనే ఆయన హైలైట్ చేస్తూ ఆయన కొన్ని స్తుతులు చెప్పాలి. ప్రభువానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, సర్వాంతర్యామినికి స్తోత్రం, సర్వసృష్టికర్తానికి స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్ర బలులు అలా మనం ఉచ్చరించినప్పుడు మన నోటి నుంచి మనలో గొంతులో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, మన లేకపోతే బాడీలో ఏమైనా బలహీనతలు ఉన్నా అవన్నీ కూడా వెళ్ళిపోతాయండి. మనం ఎక్కువగా స్తుతులు చెప్పాలి.
స్తుతి 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 స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రము. సర్వశక్తిమంతుడానికి స్తోత్రం, సర్వాంతర్యామినికి స్తోత్రం, బలవంతుడైన దేవుడానికి స్తోత్రం, నన్ను సృష్టించిన ప్రభువానికి స్తోత్రం, మమ్మల్ని సృష్టించిన దేవుడానికి స్తోత్రం, మమ్మల్ని పోషిస్తున్న తండ్రికి స్తోత్రం. ఇప్పుడు మనకి సజీవంగా ఉన్నామంటే కేవలం ఇది నీ కృప మాత్రమే నాయన. నువ్వు లేకపోతే మేము బ్రతకలేవు ప్రభువా అని చెప్పేసి ఇలాగ ఆయన బలాన్ని, ఆయన శౌర్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహిమను అలాగ చాటుతూ ఆయన గొప్పతనాన్ని మనం హైలైట్ చేస్తూ ముందుగా ఆయనకి స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. తర్వాత మనం ఏం చేయాలి? ఇంకా నెక్స్ట్గా తర్వాత మనం ఏం చేయాలంటే పాపాలు ఒప్పుకోవాలండి. మన పాపాన్ని, ప్రతి పాపాన్ని మనం ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తామో అక్కడే మన ప్రతి పాపాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే దావీదు అంత మహారాజే తన పాపాలన్నీ కూడా ఎలాగ ఒప్పుకుంటే, ఇస్సోపుతో నన్ను కడుగు ప్రభా, నా అతిక్రమములు మరి నీకు తెలిసే ఉన్నాయి ప్రభా, మరి హిమం కంటే తెల్లగా నన్ను కడుగు ప్రభా. మరి కీర్తన భాగంలో చూద్దామా, మరి దావీదు రాసిన కీర్తన 51వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు దావీదు మహాభక్తుడు? అంతటి మహారాజే మరి ఏం చెప్తుండో అంటే అక్కడ తన పాపాలన్నీ ఒప్పుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కీర్తన 51వ అధ్యాయంలో ఫస్ట్ మరి 1-2 వచనాలు చూద్దామండి. దేవానికి స్తోత్రం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేము. అతిక్రమములు అంటే, అతిక్రమం అంటే దేవునికి విరుద్ధంగా మనం ఏమైతే చేస్తామో అదే అతిక్రమం అంటే, క్రమం లేకుండా జీవించటం. నా అతిక్రమములన్నిటిని కూడా తుడిచివేయము ప్రభా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. బాగుగా అంటే మామూలు కడుకుంటే సరిపోదండి. మనం దేవుని బిడ్డలుగా బాగుగా ప్రభువా అంటే ఒక కంటి బొట్టు అక్కడ రాలాలి. ప్రభువా, నేను పాపిని అయ్యా, నా పాపాల కొరకు నువ్వు కొట్టబడ్డావు కలవరి సిలువలో, నా కోసం నువ్వు ప్రాణం పెట్టు, నా కొరకు నువ్వు బలి అయినవు తండ్రి. అయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభా, ఈ దీనురాలు కొరకు, ఈ పాపాత్మురాలు కొరకు, ఈ పాపి కొరకు నువ్వు వచ్చావు తండ్రి, ఆ భూలోకం, ఆ పరలోకం నుంచి ఈ భూలోకంలోనికి అని చెప్పేసి మనం ఏం చేయాలంటే మన ప్రతి పాపాన్ని కూడా మరి ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ముందు పాపాలు ఒప్పుకున్నాకనే దేవుడు ఏదైనా నీ మనవి, నీ ప్రార్థన, నీ భక్తి అంతటిని కూడా దేవుడు చూస్తున్నాడు కనుక, వింటున్నాడు కనుక దానికి ప్రతిఫలం ఇవ్వాలంటే ముందుగా మనం హృదయము శుద్ధిగా చేసుకోవాలి. ప్రభా, ఈరోజు మొత్తంలో నేను ఎలా ఉన్నా ప్రభా, అయ్యా నేను ఏ మాట ద్వారా నేను ఆయాస పెట్టిన ప్రభా, ఏ మాట నేను పొరపాటుగా మాట్లాడినయ్యా, ఎక్కడ నేను తండ్రి జారిపోయినా, ఎక్కడ నేను పడిపోయినా అయ్యా, నా తలంపుల ద్వారా, నా ఆలోచనల ద్వారా నేనేమన్నా ప్రభా చెడుగా ఆలోచించిన, చెడుగా ఏమైనా చూడరాని దృశ్యాలు చూసినా అని ప్రభా అని చెప్పేసి, ఎవరైనా ఒక మాటని బాధ పెట్టినా అని చెప్పేసి మనం ఏం చేయాలంటే మనం క్షమాపణ ఒప్పుకోవాలి. కప్పుకుంటే కంపు కొట్టింది, ఒప్పుకొని విడిచిపెడితే మనం కనికరించబడతాం. దేవుని చేత, ప్రజల చేత కూడా కనికరించబడతాం. ప్రజల దయ, దేవుని దయ, మనుషుల దయ అన్నీ కూడా మన పైన ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైతే యథార్థంగా దేవునికి, ప్రభా నేను పాపిని, ఇగో నేను తప్పు మాట్లాడిన, ఈ పొరపాటు చేసిన, ఈ పొరపాటు మాట్లాడిన ప్రభా, ఇగో నేను ఈ వ్యక్తి నేను అలా అన్న తండ్రి, మాటతో నేను ఆయాస పెట్టిన, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి మనం ఎప్పుడైతే మరి దావీదు మహాభక్తుడు ఎలాగా అడుగుతున్నాడంటే, అంతటి రాజే ఆయన మోకాళ్ళేసి అంత దీనత్వం కలిగి అంత తగ్గించుకొని, నేను పాపిని, నన్ను కడుగు, హిమం కంటే తెల్లగా నన్ను కడుగు, ఇసోపు కంటే ఇంకా తెల్లగా నన్ను కడుగు అంటే ఆయన పరిశుద్ధమైన రక్తంలో మన హృదయాన్ని ముందుగా కడుగుకోవాలన్నమాట. మన హృదయాన్ని కడుక్కోవాలి, శుభ్రంగా కడుక్కోవాలి. ఈ నెలంతా నేను ఎలా ఉన్నా, ఈ వారం అంతా నేను ఎలా ఉన్నా, ఇప్పటి ఈ రోజు వరకు ఈ రోజు వరకు నేను ఎలా ఉన్నా అని చెప్పేసి మనం ఏం చేయాలంటే కడుక్కోవాలి. ఆయన నా హృదయం కడుగు ప్రవ్వా, నన్ను తల నుంచి పాదాల వరకు తండ్రి నన్ను శుద్ధి చేయి తండ్రి, నాలో ఎక్కడ కానీ డాగు మచ్చ ఏమి కూడా ఉండొద్దు ప్రవ్వా. నేను పరిశుద్ధుడు కదా, నేను పరిశుద్ధుడును మీరు పరిశుద్ధులై ఉండడం చెప్తుండే కదా దేవుడు మనకి. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి కూడా మనం అడగాలి, ప్రవ్వా నువ్వు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా జీవించాలని ఆశిస్తున్నాను ప్రభా. నాలో ఎటువంటి లోపాలు ఉండొద్దు తండ్రి, ఎటువంటి పాపం ఉండొద్దు ప్రభా, ఎటువంటి దోషం ఉండొద్దు ప్రభా. అయ్యా నన్ను కడుగయ్య, నన్ను బాగా కడుగు ప్రభా, నన్ను బాగుగా కడుగు ప్రభా, నన్ను బాగుగా కడుగు ప్రభా. నా హృదయంలో ఇంకెక్కడైనా ఇంకా దాగి ఉన్నది ఏ పాపమైనా నన్ను కడుగు అని చెప్పేసి మరి రాజు అటువంటి దావీదు భక్తుడే ఎంతగా తగ్గించుకో. ఆయనకేం తక్కువ అండి, ఆయన చేతి కింద మనుషులు, ఆయనకేం తక్కువ? అన్నీ ఉన్నాయి. అధికారం ఉన్నది, బలం ఉన్నది, జ్ఞానం ఉన్నది. అంటే దేవునికి ఇష్టడుగా ఆయన నడుచుకున్నట్టుగా చెప్తా ఉంది లేఖనం. అందుకని మనం కూడా దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనం కూడా ఇష్టడుగా ఉండాలంటే, ఆయనకి ఇష్టం కలగాలంటే మనలో ఒక పాపం ఉండకూడదండి. ఆ పాపం ఒక్కటే ఆయనకి అసహ్యం. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం దేవుడు యేసు ప్రభు అసహించుకుంటాడు అనమాట. పాపిని ఎవరిని కూడా తోసివేయలేదు.
మరి పాపాత్మురాలు వచ్చింది కదా, ఎందుకు వచ్చి నువ్వు పో అన్నాడా? అందరూ చేదరించుకున్నారు, రాళ్ళేసి కొట్టారు. కానీ ఆయన మాత్రం, అమ్మ ఎవరైనా నీ మీద రాయిస్తారని, ఎవ్వరు వేయలేదయ్యా అన్నాడు. నేను కూడా నిన్నేమి అనను, సమాధానం కలిగి వెళ్ళిపోయింటికి అన్నాడు. అంటే పాపాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో అమ్మా, ఇక నుంచి నువ్వు మంచిగా బ్రతుకు, ఈ లోకంలో అందరికి ఇష్టమయ్యేలాగా బ్రతుకు, నీ జీవితం మంచిగా చేసుకో, బాగు చేసుకో అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు. అందుకనే మన పాపాలన్నీ కూడా, మన అతిక్రమాలన్నీ కూడా ఏం చేయాలంట? ఒప్పుకొని సమస్తాన్ని తుడుపు పెట్టుకోవాలన్నమాట, తుడిచేసుకోవాలి మనం. ఇక మళ్ళీ అటువైపు కానీ, ఆ జోలికి కానీ, ఆ ఆలోచనలకు కానీ, ఆ ఆశలకు కానీ, లోకం మనం వెళ్ళకుండా దావీదు భక్తుల్లాగా మనం దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో ప్రతి పాపమును కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరం, ఆయన దయ, ఆయన కదృష్టి, ఆయన జాలి, ఆయన ప్రేమ మన మీద ఉండాలంటే మనలో ఎటువంటి పాపం ఉండకూడదండి. పాపాన్ని క్షమించడు దేవుడు ఎప్పుడు కూడా. పాపిని ప్రేమిస్తాడు, పాపిని క్షమించడానికి ఆయన వచ్చిండు కనుక మనలో ఎటువంటి పాపం ఉండకూడదు. ప్రతిది కూడా మరి చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటాను, నేను కూడా ఆడతాను. అది సడన్గా అలా వస్తుంది. కానీ మనం ఏం చేయాలి? మళ్ళీ సాయంత్రం కాగానే, ప్రభా నేను ఈ మాట అన్న, ప్రభా నేను అలా అబద్ధం అన్న, ప్రభా నేను ఆ మాటని, ఆ వ్యక్తిని ఇలా నేను బాధపరిచిన, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నిన్ను ఆశపెట్టిన తండ్రి, నీ బిడ్డగా అయి కూడా నేను అని చెప్పేసి మనం ఏం చేయాలంటే ప్రతి పాపాన్ని కూడా మరి విడిచిపెట్టాలన్నమాట. విడిచిపెట్టి కనికిరం, ఆయన కనికిరం మనం ఆయన ఉండులాగన, మన కుటుంబం పైన, మన బిడ్డల పైన ఉండులాగన మనం ఏం చేయాలి? పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలన్నమాట. తర్వాత ఏం చేయాలి? పాపాలు ఒప్పుకున్నాం, తర్వాత ఏం చేయాలి? కుటుంబ ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు అంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల దేవుడు ఏ మేలు చేసిండు ఇప్పటి వరకు? ఈ 11 నెలలు ఏం మేలు చేయలేదండి? చాలా మేలు చేయటం ఏంటండి? ఈ క్షణం వరకు బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృపే, ఆయన కనుష్టి మన పైన ఉన్నది, ఆయన భద్రత మన పైన ఉన్నది, మన కుటుంబం పైన ఉన్నది, మన పిల్లల పైన ఉన్నది కదా. ఇదే గొప్ప మేలు. ఇంకా మేలు ఏంటండి? నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు అని అంటారు. కానీ నువ్వు సజీవంగా ఉన్నావంటే అదే మరి గొప్ప అద్భుతం, గొప్ప మేలు, ఆశీర్వాదం కదా. ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారండి. అందసందంగా ఉద్యోగస్తులు, ధనవంతులు, అధికారం కలిగిన వారు. కానీ మరి నిన్ను నన్ను ఈ క్షణం వరకు ప్రేమిస్తున్నాడు అని అంటే మరి ఆయన ఎంత గొప్ప దేవుడు కదా. ఆయన ప్రేమమయుడు, ఆయన ప్రేమ స్వరూపం, ప్రేమమై ఉన్నాడు, ప్రేమ అయి ఉన్నాడు కదా. అందుకనే మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభా నా జీవితంలో ఈ అద్భుతం చేసినావు, ప్రభా నా పిల్లల పట్ల ఇలా చేసినావు, సీటు రాదనుకున్నా ప్రభా నా పిల్లలకి మంచి సీట్ ఇచ్చావు తండ్రి స్కూల్లో అని చెప్పేసి అలాగా మనం ఏం చేయాలంటే మరి నా భర్త ప్రయాణంలో, పనిపాటుల్లో, మరి డ్యూటీలలో తోడుగా ఉన్నావు ప్రభా, క్షేమంగా ఉదయం నుంచి సాయంత్రం కాపాడి మన క్షేమంగా తీసుకొస్తున్నావు ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు అంటే ఇయ్యనండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి విషయంలో. మొదటి తెస్సలోనికైకి రాసిన పత్రికలో చెప్తాడు కదా, మరి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు అంటే నీకు మేలు చేసినప్పుడే కాదండి, మేలు చేయకపోయినా ప్రభా నీకు వందనాలు చెప్పాలి. మరి అంత త్యాగం ఉందా మనలో? అంతటి త్యాగం మనకు లేదు కదా. మనం అలా చెప్పలేము. ఏదైనా ఒక అద్భుతం చేస్తేనే దేవా నీకు వందనాలు, నీ సంఘంలో సాక్ష్యం చెప్పుకుంటారు అని అంటారు కదా. అలా కాదు. కానీ మేలు చేసినా చేయకపోయినా ఆ గొప్ప దేవుణ్ణి మనం తెలుసుకోవటమే పెద్ద అద్భుతం, ఆశీర్వాదం కదా, ఐశ్వర్యం. అదే మన ధనం కదా. ఆ నిత్య జీవానికి వారసులం కావాలంటే మనం ఇవన్నీ పట్టించుకోవద్దు. ఈ అద్భుతం చేయలేదు, అద్భుతం చేయలేదు, దేవుని మీద కూడా చాలామంది సనుగుతూ ఉంటారు, కొనుగుతూ ఉంటారు. అలా సనగకూడదండి. సనిగే కదా ఇశ్రాయేలు ప్రజలంతా కూడా అరణ్య ప్రాంతంలో ఏమయ్యారు? లేరు కదా. సనగొద్దు దేవుని పైన ఎప్పుడైనా. ప్రభువా నువ్వే నా దిక్కు, నువ్వే నా నిరీక్షణ. ఒక నిరీక్షణ మనకు ఉన్నది, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, అద్భుతమైన, మేలైన, ఆశీర్వాదమైన ఏదైనా ఇస్తాడు అని ఒక నమ్మకం మనలో ఉండాలి. నమ్మితే మరి దేవుని యొక్క అద్భుతం చూస్తామని ఉంది కదా. అవును, మనం నమ్మాలి. ప్రభు దేవునికి వందనాలు. ఇప్పుడు మనం ఏం చేయాలిగా? కృతజ్ఞతాస్తుతులు అయిపోయినాయి కదా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తర్వాత కొద్దిగా మనం ఏం చేయాలంటే వాక్యం చదువుకోవాలి. మీ ఇష్టం. బైబిల్ నుంచి ఒక వాక్యం, సామెతల గ్రంథం తీసుకొని చదువుకుంటారా, కీర్తన భాగం 1వ అధ్యాయం చదువుకుంటారా, కీర్తన భాగం 23వ కీర్తన చదువుకుంటారా, కీర్తన భాగం 91వ కీర్తన చదువుకుంటారా, అది మీ ఇష్టం అండి. అంటే మత్తయి సువార్త, కొత్త నిబంధన మీ ఇష్టం. కొద్దిగా ఒక 5 వచనాలైనా, ఒక 10 వచనాలైనా, ఒక అధ్యాయమైనా చదువుకొని ప్రార్థన చేసుకోండి. అది మీ కుటుంబానికి, మీ పిల్లలకి దీవెనకరంగా, దేవుడు ఆశీర్వకరంగా మలుస్తాడు. వాక్యం అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలి? ప్రార్థన, విజ్ఞాపనలు.
ప్రార్థన విజ్ఞాపనలు అంటే పిల్లల పట్ల, పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి, మంచి ఆరోగ్యం కావాలని, ఇంకా మేము దేవుని నామానికి మహిమకరంగా మేము జీవించాలని, ఆత్మీయతలో, పరిశుద్ధిలో, విశ్వాసములో, భక్తిలో, భయములో మేము ఇంకా ఉండాలా ప్రభు అని చెప్పేసి అట్లా కూడా కొంతమంది అడిగే తల్లులు ఉంటారనమాట కదా. అవును, స్త్రీలో మనం ఖాళీగా ఉంటాం కదా, ఇంట్లో చాలామంది ఉంటారు, అందరూ ఉండరండి, పనులకు వెళ్ళిపోతారు. పనులకు వెళ్ళిపోయే వాళ్ళకైతే మరి అన్నీ చేయాలంటే కుదరదుగా సిస్టర్ గారు అంటారు. అవును, కుదరదు. కానీ మీకున్న సమయంలోనే ఒక్క 5 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలైనా మనస్ఫూర్తిగా ఒక్క 10 నిమిషాలు చేసినా చాలండి ప్రార్థన. దేవుడు ఖచ్చితంగా, ఎందుకంటే పొద్దుందాకా కష్టించి పని చేసుకునేవారు కదా, మరి కష్టపడితేనే కదా ఏదైనా మనకి ఇంట్లోకి వచ్చేది, పిల్లల్ని పోషించుకోవాలంటే. అందుకనే మరి మీకున్న సమయంలోనే నైటా తెల్లవారుజామున, మీరు తెల్లవారుజామున లేవండి 1 గంట ముందే, ఎట్టగో మీరు పనులకు వెళ్తారు కదా, పనులకు వెళ్ళే వారికి ఇది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసారనుకోండి, మీరు ప్రార్థన చేసుకోవచ్చు, ఒక పావు గంట, అర్ధగంట ప్రార్థన చేసుకోవచ్చు, మీ పనులు చేసుకోవచ్చు, తర్వాత మీ పనులకు మీరు వెళ్ళిపోవచ్చు. అలాగుంటుందండి. మరి విజ్ఞాపన ప్రార్థన అంటే విజ్ఞాపన, మనం ఇప్పుడు సంవత్సరం అంతా మాకు వాగ్దానాలు తీసుకుంటున్నారు కదా, మరి న్యూ ఇయర్ అప్పుడు అదే వాగ్దానాలు మరి మన జీవితంలో కూడా ఎత్తుపట్టి ప్రార్థన చేసే అనుభవంలో కూడా మనం ఉండాలి. ఎందుకంటే ఆ వాగ్దానం నిరర్ధకం కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడనమాట. ఆ వాగ్దానం నిరీక్షణతో అటే చూడాలండి, ఆ వాగ్దానం ఎత్తుపట్టి. మరి వాగ్దానం అనగానే చాలామంది కూడా తీసుకుంటారు, కానీ దాన్ని ఎక్కడో అక్కడ పడేస్తూ ఉంటారు, లేకపోతే పిల్లలు చింపేస్తూ ఉంటారు కదా వాగ్దానాలు. అలా చేయకూడదండి. అది ఎందుకంటే మనం ఒక లాస్ట్లో 3 రోజులు ఉపవాసం ఉంటాం కదా, 31కి మనం మంచి వాగ్దానం రావాలి, నా పట్ల, నా పిల్లల పట్ల, నా భర్త పట్ల, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో మా జీవితంలో, ఎలా చేయనున్నాడో దేవుడు అని చెప్పేసి మనం ఒక నిరీక్షణతో ఉపవాసంతో కడుపు మార్చుకొని మనం ప్రార్థన చేసి ఉపవాసంతో మనం వెళ్ళి మరి వాగ్దానాలు తీసుకుంటామా? కొంతమంది చర్చిలలో వాగ్దానాలు ఇస్తారండి. ఇక వాగ్దానం అంటే ఇలా ఉంటుంది. ఈ వాగ్దానాలు చాలామంది దగ్గర లేవు, డిసెంబర్ వచ్చేసరికి ఉండవు కూడా. ఏమైంది సరే, వాగ్దానం లేకపోతే ఆ వాగ్దానం, ఆ మాట అయినా గుర్తుంటుంది, ఆ వాక్యము అది కూడా గుర్తుండదు కదా. ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాలు మాకు ఇవి అనమాట. యెహోవా మీకు మేలు కలుగజేస్తాడు, యెహోవా మీకు సమాధానం కలుగజేస్తాడు, ధైర్యం వహించడి, మీ కార్యం సఫలమగును. ఇలాగనమాట. నీ నోటిలో నా మాటలు ఉంచుతా, నీకు ఏది ఉపదేశించాలనో, ఏం పలకాలనో నీ నోటి నుంచి అవి పలికిస్తా. దేవుడు అద్భుతాలండి ఈ వాగ్దానాలు. ఆ వాగ్దానాలు మీ పిల్లల పట్ల ఎటువంటి వాగ్దానం ఇచ్చిండు, నీ పట్ల ఏ వాగ్దానం ఇచ్చిండు ఈ సంవత్సరంలో, అది మరి నెరవేర్చబడాలంటే ఇంకెంతో సమయం లేదు కదా, ఇంకొక నెల మాత్రమే ఉంది. ఇది నవంబర్ నెలలోకి వచ్చేసినాం కదా. వాటి అన్నిటిని గురించి కూడా మీరు చేతులుంచి మరీ ప్రార్థన చేయండి. మీకు దర్శనం ద్వారా ఏమన్నా దేవుడు మాట్లాడిండా, స్వరం ద్వారా ఏమన్నా దేవుడు మాట్లాడిండా, కళల ద్వారా ఏమన్నా దేవుడు మాట్లాడిండా, లేకపోతే ఒక సేవకుడి ద్వారా ఏమన్నా మాట్లాడిండా, వాక్యం ద్వారా, అటువంటి ప్రవచనాలైనా, వాగ్దానాలైనా, దర్శనాలైనా, కళలైనా ఏ అయినా కానీ అవి మర్చిపోకుండా, మరి నేనైతే నోట్ చేసుకున్న నాకు అలవాటు ఉంది ప్రార్థనలో. మొన్న 3 గంటల సేపు ప్రార్థన చేస్తే దేవుడు ఒక పాట నేర్పించింది అనమాట. అలాగా నేను ఆ పాట ఏంటి, నాకు ఇది కొత్తగా ఉంది అని నేను అనుకుంటున్నాను, వెంటనే నేను సెల్లు తీసుకొని రికార్డ్ చేసుకున్నాను. అంటే పాటలు నేర్పిస్తాడు దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, కళ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు కదా. అలాగా మనం ఏం చేయాలంటే నోట్ చేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి, అది రాసుకోవాలి, టైంతో సహా నేను రాసుకుంటాను అనమాట. దేవుడు ఈరోజు నీ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడిండు, ఆ వాగ్దానాలుగా ఎటువంటి ప్రార్థన చేయాలి. గురుపోతు కొమ్ములు నీ కొమ్మును పైకెత్తిని, ఆ వాగ్దానం ఈ సంవత్సరం వాగ్దానం నాకు ఈ 2 నెలల క్రితం దేవుడు మాట్లాడిన మాట అది కదా, 92వ కీర్తనలో ఉంటుంది. అలాగా మనం ఏం చేయాలంటే వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసే అనుభవంలో కూడా ఉండాలి. మరి వాగ్దానాలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థనలోకి రావాలి కదా. విజ్ఞాపన ప్రార్థన అంటే విజ్ఞాపన, ఇవన్నీ కూడా ఏం చేయాలి? విజ్ఞాపన. ప్రభువా ఇది ఇచ్చావు కదా తండ్రి, ఈ వాగ్దానం నెరవేర్చు, ఆ వాగ్దానం చేసాక ప్రభు నా పట్ల ఈ వాగ్దానం నెరవేర్చు, నా భర్త పట్ల ఈ వాగ్దానం చేసాక ప్రభు ఈ వాగ్దానం నెరవేర్చు తండ్రి, మీ సాక్షులుగా మేము ఉంటాం. వచ్చే సంవత్సరం మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాం. ఎంతోమంది ఇటువంటి తీర్మానాలు చేసిన వాళ్ళు ఉన్నారండి. కానీ మరి కొంతమంది జీవితంలో అది జరగకపోవచ్చు. అయినా మీరు నిరాశపడవద్దు. ఆ వాగ్దానం ఖచ్చితంగా దేవుడు మరలా కూడా మీకు ఇంకొక వాగ్దానం ఇచ్చి దాన్ని స్థిరపరుస్తాడనమాట. అయినంత మాత్రాన దేవుడు నా పట్ల కార్యం చేయలేదు, నా పట్ల మేలు చేయలేదు, నాకు ఈ వాగ్దానం నెరవేర్చలేదు అని అనుకోవద్దు. అది దేవుని చిత్తములో అది దేవుడు జరిగించుకుంటాడు. ఆయన నామానికి మహిమ వచ్చేటట్లు చేసుకుంటాడు అనమాట. అయినంత మాత్రం మనం నీరసించిపోవద్దు, కృషించిపోవద్దు, కృంగిపోవద్దు. మరలా ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం చేస్తే వచ్చే సంవత్సరం చేస్తాడు ఈ మేలు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇంకేదైనా జరగని కార్యక్రమాలు ఉంటే వాటి కొరకు మరలా నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టు. అంతేగాని నా ప్రార్థన దేవుడు వినలేదు అంటారు. ఖచ్చితంగా ఆయన వినే దేవుడు అండి, ఆయన చూసే దేవుడు. మన ప్రార్థనల పైన ఆయన చెవి ఉంటుందని ఉన్నది కదా పాత నిబంధనలు. అవును, మనం చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు కూడా దేవుడు వింటున్నాడు అనేది ఒక్కటి మనకి నమ్మకం కుదరాలండి. ఆయన వినట్లేదు అని అనొద్దు, కానీ దేవుడు వింటాడు ఖచ్చితంగా, ఆయన వినే దేవుడు. ఎందుకంటే ఆయన పిల్లల పట్ల ఎంత శ్రద్ధగా చూస్తుండు, కునుకక నిద్రపోక ఆయన కాపాడుతుండు కదా మనల్ని. మరి నీకు ఇచ్చిన వాగ్దానం ఎందుకు నెరవేర్చబడదు? ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది.
ఆమేన్. ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అది దేవుడు ఇచ్చిండు కనుక దేవుడే అది జరిగించుకుంటాడు. ఎందుకు? ఆయనకు మహిమ రావటం కోసం. నీకు నాకు కాదండి, నీకు నాకు కాదు. మనకి ఒక మేలు చేస్తాడు. ఆ మేలు ద్వారా దేవుడే మహిమపరుచుకుంటాడు అనమాట అందరిలో. అంటే ఒక 100 మంది సంఘ సభ్యుల మందు నువ్వు నిలబడి సాక్ష్యం చెప్పావంట ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని నామానికి ఎంత మహిమ వస్తుంది అక్కడ కదా. దేవదూతలు కూడా సంతోషిస్తాయన్నమాట. అట్లనే మనం కూడా మరి విజ్ఞాపన ప్రార్థనలోకి రావాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి ఇంకేముంటుంది కదండి, ఎంతలోకి అయిపోద్దండి సమయం. అర్ధగంట ఈజీగా అయిపోతూనే ఉంటుంది. గంట చేసే ప్రార్థన కూడా ఉన్నది. గంట అంటే మనం ఇంకా పాటలు పెంచుకోవాలి, ఆరాధన పెంచుకోవాలి, స్తుతులు పెంచుకోవాలి. స్తోత్రాలు ఒక పావు గంట చెప్తారండి అంత ఓపికగా. చెప్పండి మీకు రాలా? మీలో ఇంకే బలహీనతలు ఉన్నా, మొండి రోగాలున్నా అయిపోతాయి. ఎక్కువసేపు స్తుతించండి దేవుణ్ణి. స్తుతిలో శక్తి ఉన్నది కదా. అందుకే చివరిగా మనం ఏం చేద్దాం, ఇప్పుడు ముగింపు ప్రార్థనలోకి వద్దాం. విజ్ఞాపన ప్రార్థనలు అయిపోయినాయి కదా. మీకు ఇచ్చే వాగ్దానాలు, నాకు ఇచ్చే వాగ్దానాలు అవన్నీ కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేయాలని చెప్పాను కదా. ఇప్పుడు ముగింపు ప్రార్థన అంటే ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే ఈ ముగింపు ప్రార్థనకు ఒక విలువ, అంటే ఒక రూపం వస్తుంది అన్నమాట. ముగింపు ప్రార్థనలోకి వద్దామా, మరి చేసుకుందామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, నీ పాదాలకే వందనాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ కుటుంబ ప్రార్థనలో ప్రభ నాయన నాకు తోడుగా ఉన్నావు తండ్రి. కుటుంబ ప్రార్థన ఎలా చేసుకోవాలనేది ప్రభా అయ్యా ముందుగా నాతో నువ్వు మాట్లాడావు ప్రభా. నీకు వందనాలు. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు. విన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. ఇంకా ఇప్పటి వరకు ప్రభ నారాయణ అయ్యా తండ్రి నాయన ఈ ప్రాసెస్ ఎవరైతే తండ్రి చేయట్లేదు ప్రభ, మరి ఇప్పుడు ఈ వీడియో తండ్రి నాయన చూసిన వారు, విన్నవారు ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి నాయన కుటుంబ ప్రార్థన అలవాటు తండ్రి చేసుకోవటానికి తండ్రి కృప చూపండి నాయన. నీకు వందనాలు తండ్రి. అటువంటి ఓర్పు సహనము తండ్రి ప్రతి బిడ్డలో కలుగునుగాక యేసు నామములో. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్న నాయన. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు. నీకే లెక్కలేని కోట్లాది స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లించుకున్నాను. మా పట్ల చేసిన తండ్రి నా ప్రతి వాగ్దానాన్ని బట్టి నాయన అయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ వాగ్దానాలన్నీ కూడా తండ్రి, ప్రవచనాలన్నీ కూడా నాయన నా తండ్రి కళలు, దర్శనాలు ఏమైతే తండ్రి నేను నాతో మాట్లాడి ఉన్నారో ప్రభా, ఇవన్నీ కూడా తండ్రి మా జీవితంలో కుటుంబం మీరే జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నీ చేతులకు అప్పగించుకుంటూ నా జరిగేడని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనాలు.